విద్యార్థుల్లో ఉండేటువంటి నైపుణ్యాన్ని వెలికితీస్తూ వాళ్ళకి ప్రోత్సాహంగా బీఆర్ ఫౌండేషన్ ద్వారా మోహన్ రెడ్డి గారు ఎన్నో యూనో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ప్రైజ్ మనీ ద్వారా కానివ్వండి. సో వారే ఇవాళ మనకు ఉన్నారనమాట హైదరాబాద్లో. సో పిల్లల యొక్క ప్రదర్శన ఎలా నచ్చింది వాళ్ళకి, టెక్నికల్గా కూడా చాలా వైడ్ అప్లాస్ వస్తుందన్నమాట హైదరాబాద్ స్టూడెంట్స్ కానివ్వండి, బయట ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్లో ఉండేటువంటి వాళ్ళ దట్ సైంటిఫిక్ అప్రోచ్ కానివ్వండి. విల్ టాక్ ఇన్ డీటెయిల్ విత్ మోహన్ రెడ్డి గారు ఆన్ హిస్ అప్రోచ్ టువర్డ్స్ స్టూడెంట్స్ సైంటిఫిక్ ఎగ్జిబిషన్ హియర్ అట్ హైదరాబాద్. సార్ నమస్తే సార్. మీరు మొదటి నుంచి కూడా విద్యార్థుల్లో ఉండేటువంటి నైపుణ్యాన్ని వెలికి తీస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కేవలం మాటలతోనే కాదు, వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తూ కూడా, వారి వెన్నంటే నిలుస్తూ కూడా దేశంలో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా ఏదో విధంగా సాయం చేస్తూ వస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కంగ్రాచులేట్ యూ ఫర్ దాట్ సార్. అండ్ ఎలా అనిపించింది ఈ యొక్క సింపోజియం ఎగ్జిబిషన్ సార్? నాకు ఐఐటితో చాలా సహవాసం ఉందండి. నేను ఐఐటి కాన్పూర్ అలమ్నీని 1974లో గ్రాడ్యుయేట్ అయ్యాను నేను. అందుకోసం ఐఐటి వాళ్ళతో పాటు ఏదో పనిచేయాలని చెప్పి నేను 15 సంవత్సరాలుగా ఐఐటి హైదరాబాద్కి చైర్మన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్గా ఉంటున్నానండి. చాలా ప్రయత్నాలు చేశాను ఇక్కడ. దాంతో పెద్ద ప్రయత్నం ఏంటంటే మన ఈ ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లోనే స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని కట్టామన్నమాట. ఒక 20 crores గ్రాంట్ ఇచ్చి వి నౌ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. దాంతోపాటు అండి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బాగా అభివృద్ధిలోకి రావాలి మన దేశంలో. ఎందుకంటే జాబ్ సీకర్స్ కన్నా జాబ్ క్రియేటర్స్ చాలామంది కావాలి. అలాంటప్పుడే ఈ దేశం వృద్ధిలోకి వస్తుంది. అది మూలంగా పెట్టుకొని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ఇంకా మనం ఎంకరేజ్ చేయటానికని చాలా ఈకోసిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఈ ఈకోసిస్టమ్ ఏంటంటే మాకు ఒక టెక్నాలజీ రీసెర్చ్ పార్క్ ఉంది, టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్క్ ఉంది, స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ ఉంది. దాంతోపాటు మా ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా చాలామంది ఇంక్యుబేటర్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నిటి వల్ల చాలా వరకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మూవ్ అవుతుందండి. ఈ ఎంకరేజ్మెంట్ ఇవ్వటం వల్ల ఏంటంటే మన పిల్లలు చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారు, స్టార్టప్స్ చేయగలుగుతారు. ఇదంతా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది ఎంకరేజ్మెంట్ దట్ వీఆర్ డూయింగ్ ఫర్ ది కమ్యూనిటీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్.